రేపటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రారంభం కానుంది. జాతరకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 4 రోజుల పాటు జరిగే జన జాతరకు దాదాపు 1 కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేసింది సర్కార్. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుండి మేడారం బయలుదేరారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. రేపటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే జాతర కోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతర ప్రారంభానికి ముందే దాదాపు లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. జాతరను సీసీ కెమెరాలతో పోలీసుల ప్రత్యేక నిఘా ఉంచారు. జాతరకు 1 కోటి మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ నుంచి మేడారం బయలుదేరారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పెనక వంశీయుల ఆధ్వర్యంలో ముస్తాబై గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపు నిర్వహించారు. రేపు ఉదయం గోవిందరాజు మేడారానికి బయలుదేరనున్నారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి రానున్నారు. 22వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గౌరవ వందనంతో తీసుకురానున్నారు. మేడారం పండగ రాష్ట్ర సెలవుపై సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో 4 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నామన్నారు. రేపటి నుంచి మహాఘట్టం మొదలవుతుందని, భక్తులందరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలని కోరారు. భక్తుల పట్ల అధికారులు దురుసుగా ప్రవర్తించొద్దని సూచించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు సీతక్క. సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజు పూజార్ల ద్వారా వారు బయలుదేరడం జరిగింది. ఈ రోజు నైటు గోవిందరాపేట మండలంలోని లక్ష్మీపురం దగ్గర ఆ పూజార్లు పగిడిద్దరాజుతోటి అక్కడ మరి నైట్ హాల్ట్ చేసి రేపు పొద్దున బయలుదేరి రేపు మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే విధంగా అసలైన ఘట్టం రేపటి నుంచి మొదలు కాబోతుంది. మేడారంలో ప్లాస్టిక్ బాటిల్స్ ను, వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తీసివేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. భక్తులు తిని పడేసిన ప్లేట్స్, ప్లాస్టిక్ కవర్లు ప్రాసెసింగ్ చేస్తున్నారు. అంతేకాదు దైవ దర్శనం అయిన తర్వాత భక్తులు పడేసిన కోళ్లు, మేకలు, గొర్రెల వ్యర్థాలతో వర్మి కంపోస్ట్ ఎరువులు తయారు చేసేందుకు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ఇందుకోసం నిరంతరం పారిశుద్ధ్య కార్మికులు శ్రమిస్తున్నారు. బయట ఎక్కడ కూడా కంటామినేషన్ కాకుండా చూస్తున్నాము. ఎక్కడంటే అక్కడ డిస్పోజ్ చేసాక సివియర్గా వాళ్ళకి ప్రికాషన్స్ ఇస్తున్నాము. షాప్ ఓనర్స్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి పెనాల్టీ కూడా వేయాలని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. జాతరకు భారీ బందోబస్తు నిర్వహించారు పోలీసులు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు పర్మిషన్ ఉన్న వెహికల్స్ ని లోపలికి అనుమతిస్తున్నారు. వ్యాపార సముదాయాలు, డేరాల దగ్గర బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. అటు సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలో భద్రత పెంచిన అధికారులు సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతరకు వస్తున్న భక్తులకు ఆయుష్ వైద్యంపై అవగాహన కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత మెడిసిన్ క్యాంపును ఏర్పాటు చేశారు. సహజ సిద్ధ ఔషధాలతో తయారైన మెడిసిన్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది సర్కార్. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్ దవాఖానా ఏర్పాటు చేశారు. 30 చోట్ల ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. భక్తులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందించనున్నారు. అన్ని చోట్ల కలిపి 150 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు. 200కు పైగా బోర్లు వేశారు. శాశ్వత, తాత్కాలిక టాయిలెట్స్ నిర్మించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 1000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మేడారం డ్యూటీల్లో చేరారు. జాతర ప్రాంతాన్ని 8 జోన్లు, 32 సెక్టార్లుగా విభజించారు. ఒక్క పోలీస్ శాఖ తరపునే 14,000 మంది డ్యూటీలో ఉన్నారు. దేవాదాయ, టూరిజం, రెవెన్యూ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల నుంచి ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారు.